హాయ్ అండి, ఈరోజు మనం ఈ వీడియోలో కుర్తాకి ప్యాడ్స్ ఎలా అటాచ్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనం కుర్తా కానీ లేదా టాప్ కానీ స్టిచ్ చేసేటప్పుడు మొదట లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నేను ఇంకా నెక్ అనేది కట్ చేయలేదు. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయ్యే పాయింట్ వరకు అంటే సుమారుగా 9.5 లేదా 10 ఇంచుల దగ్గర తీసుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా మార్క్ తీసుకుంటున్నాను. దీనికి స్టార్టింగ్ పాయింట్ కోసము 1 ఇంచును వదిలి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కప్స్ అనేవి ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. మొదట కప్ తీసుకొని దీని యొక్క సెంటర్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ ఈ మార్క్ అనేది కలిసేటట్టుగా చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఈ విధంగా లోపలికి ప్రెస్ చేసి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా టాకా వేసేటప్పుడు ముడతలు రాకుండా చూసుకోండి. తర్వాత చుట్టూ ఈ భాగంలో మిషన్ కుట్టు వేసుకుంటూ రావాలి. మిషన్ కుట్టు వేసేటప్పుడు కొంచెము ముడతలు రాకుండా చూసుకోవాలి. ఇదే విధంగా ఈ వైపు కూడా వేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నెక్ భాగాన్ని వేయాలి. ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ను వేయాలి. మెయిన్ క్లాత్ స్ట్రైట్ భాగం ఉంచి ఇది కూడా స్ట్రైట్ భాగం ఉంచి రెండు సీదా భాగం ఒకే వైపు ఉండేటట్టు చూసుకోవాలి. దీని యొక్క సెంటర్ పాయింట్ మార్క్ చేయాలి.
ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ భాగాన్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుర్తాకి ప్యాడ్స్ ని అటాచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా ఇదే మాదిరిగా అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి ప్యాడ్స్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్. దీనికి ప్యాడ్స్ ఎలా పెట్టాలో చూద్దాము. మొదట కప్స్ తీసుకొని దాని యొక్క సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కొంచెం క్లాత్ ఉంచుకొని సెంటర్ పాయింట్ లోపలికి అనుకొని ఒక టాకా వేసుకోవాలి. దీన్ని లోపల వైపు వంచి ఈ విధంగా చివర ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత లోపల వైపు తిప్పుకొని ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకోవాలి. తర్వాత మనకి బ్లౌజ్ కి ఈ విధంగా చూసుకొని 1 ఇంచు మందము అంటే కాజా పట్టి మందము వదిలివేసుకొని ఈ షేప్ పట్టీకి పైన ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా సెంటర్ లో ఒక టాకా వేసుకోవాలి జారిపోకుండా. ఇక్కడ ఈ 3 టక్స్ కి మధ్యలో ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఒక టక్స్ వేసుకోవాలి.
తర్వాత ఈ చుట్టూ భాగాన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కి ఈ విధంగా ప్యాడ్ ని అటాచ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా కుర్తాకి కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు మెథడ్ల ద్వారా మనము ప్యాడ్స్ ని అటాచ్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ గా స్టిచ్ చేసేటప్పుడు అప్పుడు ప్యాడ్స్ అటాచ్ చేయొచ్చు, లేదా పూర్తిగా కుర్తా కుట్టిన తర్వాత లేదా బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా ఈ మెథడ్ లో కూడా ప్యాడ్స్ అనేవి మనము అటాచ్ చేసుకోవచ్చు.